హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు Kathya-Ramesh vlogs. సో ఇవాళ వీడియో ఏంటంటే ఈ గూగుల్ హోమ్ మినీని అన్బాక్స్ చేసి దీన్ని ఎక్స్ప్లోర్ చేద్దామని అనుకుంటున్నాను. ఇదైతే యాక్చువల్గా మా హస్బెండ్ నాకు మా యానివర్సరీ రోజు ప్రజెంట్ చేశారు. దీని గురించి విన్నప్పటి నుంచి దీన్ని గురించి తెలుసుకున్నప్పటి నుంచి దీన్ని ఎక్స్ప్లోర్ చేయాలని రియల్గా చూడాలని చాలా అనిపిస్తుంది నాకు. సో నాతో పాటు మీరు కూడా చూడండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు మనం అన్బాక్సింగ్ చేసే బాక్స్ ఇదే గూగుల్ హోమ్ మినీ. దీంట్లో కొన్ని యాప్స్ ఆల్రెడీ ఇన్బిల్ట్గా ఉంటాయన్నమాట, లైక్ స్పాటిఫై, నెట్ఫ్లిక్స్ అండ్ యూట్యూబ్ అనేసి. అండ్ ఇది చాలా చిన్నగా ఉంటుంది చూడటానికి, బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం చాలా ఎక్కువ ఇస్తుంది అనమాట. కాకపోతే ఓకే గూగుల్ అని కానీ, హే గూగుల్ అని కానీ అని మనం దీన్ని క్వశ్చన్స్ అడగచ్చు, అప్పుడే అది మనకి రెస్పాండ్ అవుతుంది. అండ్ డౌన్ సైడ్ ఇచ్చాడనమాట ఓపెన్ చేయడానికి ఈ బాక్స్. ఫస్ట్ ఆ ప్లాస్టిక్ కవర్ ఉంటుంది కదా, అది తీసేసేసి ఆ యారో అని ఇచ్చాడు. ఆ యారో నుంచి అలా తీస్తే కనుక ఓపెన్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను ఓపెన్ చేస్తున్నాను బాక్స్ ఓపెన్ చేశాక అందులో అయితే ఫస్ట్ స్పీకర్ ఇచ్చాడనమాట, గూగుల్ హోమ్ మినీ అనే స్పీకర్. అండ్ ఇది వచ్చి చాలా చిన్నగా ఉంది. బ్యాక్ సైడ్ వచ్చి ఆరెంజ్ కలర్తో ఇచ్చాడు బేస్, దాని మీద జీ అనేసేసి లోగో కూడా ఉంది. అండ్ సైడ్ వచ్చేసేసి స్పీకర్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట అది. అలాగే ఛార్జింగ్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చాడు. అండ్ వెయిట్ అయితే చాలా తక్కువ ఉంది. అండ్ దీంతో పాటు ఇంకా మనకి ఏమేమి ఇచ్చారనేది చూద్దాము. సో ఇంకా నెక్స్ట్ అది ఓపెన్ చేసిన తర్వాత అందులో వచ్చేసేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ పేపర్ ఇస్తాడు కదా, చాలా ఎక్విప్మెంట్స్కి ఇచ్చినట్లే దీనికి కూడా ఇచ్చాడు. ఇప్పుడు దాని గురించి అయితే అవసరం లేదు కదా, మనకి పక్కన పెట్టేద్దాము. ఆ తర్వాత ఛార్జర్ ఇచ్చాడనమాట. మేము ఇక్కడ యూకేలో కొన్నాం కాబట్టి ఛార్జర్ చూడడానికి ఇలా ఉంది. మామూలుగా వేరే కంట్రీస్కి తగ్గట్టు ఉంటాయన్నమాట ఛార్జర్స్. సో మనకి ఓన్లీ బాక్స్లో ఇవి రెండే మాత్రమే ఇచ్చాడు. ఇప్పుడు మనం దీంతో పవర్ ఆన్ చేద్దాము. Welcome to Google Home. To get started, download the Google Home app on a phone or tablet. సో దీన్ని ఆపరేట్ చేయాలి అంటే మనము ప్లే స్టోర్కి వెళ్ళేసి గూగుల్ హోమ్ మినీ యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాలన్నమాట. సో అది ఇన్స్టలేషన్ చేయాలి అంటే మనకి జీమెయిల్ అకౌంట్ ఉంటుంది కదా, ఆ అకౌంట్తో లింక్ చేయాలి, అప్పుడు అది ఇన్స్టాల్ అవుతుంది. సో అది ఇన్స్టాల్ అయిన తర్వాత దాన్ని మనం సెటప్ చేసుకోవాలి. దానికి ఒక నేమ్ ఇవ్వాలి, మనం అది ఎక్కడ యూజ్ చేస్తున్నాం అనేసి పెట్టుకోవచ్చు, లైక్ లివింగ్ రూమ్ అని, ఆఫీస్ అని, హోమ్ అనేసి. మేమైతే లివింగ్ రూమ్లో సెటప్ చేసాము. అండ్ దీనికి వైఫై కంపల్సరీ ఉండాలి. సో మన హోమ్ వైఫై ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది వన్స్ మనం ఇన్స్టాల్ చేసేసిన తర్వాత. అండ్ దీంట్లో మనము వాయిస్ సెటప్స్ కూడా చేసుకోవచ్చు, లైక్ మెయిల్ వాయిస్తో మనకి ఆన్సర్స్ కావాలా, ఫీమేల్ వాయిస్తో ఆన్సర్ కావాలి అనేసి. నేనైతే ఫీమేల్ వాయిస్తో ఆన్సర్ అడిగాను. Hi, I'm your Google Assistant, here to help you throughout your day. సో నాకు ఇంకా కనెక్ట్ అయిపోయింది. అండ్ ఇన్బిల్ట్ యాప్స్ కొన్ని ఉంటాయని చెప్పాను కదా, ఆ యాప్స్తో అయినా సరే మనము సాంగ్స్ ప్లే చేయించుకోవచ్చు, లేదంటే ఇంకా మనకి తగ్గ యాప్స్ను కూడా లింకప్ చేసుకోవచ్చు దీంట్లో. సో మనకి ఏమైనా ప్రీమియంకి కావాలన్నా కూడా అది సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతుంది. సో కంప్లీట్గా కనెక్ట్ అయిపోయింది. Hi, I'm your Google Assistant. I'm here to help. To learn a few things you can do, continue in the Google Home app. అన్బాక్సింగ్ చూసేసారు కదా, అండ్ నా మొబైల్తో నేను కనెక్ట్ కూడా చేసేసాను దీనికి. సో ఇప్పుడు దీనికి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం మనము. ఇట్స్ లెఫ్ట్ సైడ్ కనుక ఇలా క్లిక్ చేసినట్లయితే కనుక వాల్యూమ్ రెడ్యూస్ అవుతుంది. అలాగే రైట్ సైడ్ ఇలా క్లిక్ చేస్తూ ఉంటే కనుక వాల్యూమ్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో మనం వాల్యూమ్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నేను ఎలాగో నా మొబైల్తో కనెక్ట్ చేసినప్పుడు నా ఇన్ఫర్మేషన్ అంతా దీనికి ఆల్రెడీ ఉంటుంది కదా, సో నా గురించి ఏం తెలుసు అనేది కనుక్కుందాము. హే గూగుల్, వాట్ ఈస్ మై నేమ్? Your name is Kathya-Ramesh. సో నేను ఆ నేమ్తోనే కనెక్ట్ చేశాను కాబట్టి ఇది ఆ నేమే చెప్పింది. అలాగే ఇది ఏంటో కూడా మనం కనుక్కుందాము. హే గూగుల్, హూ ఆర్ యూ? I'm your Google Assistant. I like helping you and taking long walks on the beach, provided there's a long enough extension cord on this device. సో ఇది నా గూగుల్ అసిస్టెంట్ అంట. సో ఇది నాకు చాలా హెల్ప్ చేస్తానని కూడా అంటోంది. సో దీన్ని బోలెడ్ అనే క్వశ్చన్స్ అడుగుదాము. ముందుగా ఇవాళ ఏంటి అనేది కనుక్కుందాము. హే గూగుల్, what is today's date? It is Thursday, the 31st of January 2019. Hey Google, what's the time? It's 12:11. Hey Google, what's today's weather?
In Feltham today, there will be snow, with a forecast high of 5 and a low of 1. Right now it's 4 and partly cloudy. సో ఇప్పుడు 4 ఉందంట, అలాగే క్లౌడీగా ఉందంట, కొంచెంసేపట్లో స్నో కూడా పడుతుందంట. సో అంత చల్లగా ఉంటుంది ఆఫ్టర్నూన్ కూడా ఇక్కడ, వింటర్ కాబట్టి. అండ్ ఈ రోజు గురించి తెలిసేసుకున్నాం కదా. ఈవెన్ ఇది చాలా ఇన్ఫర్మేషన్ మనకి ప్రొవైడ్ చేస్తుంది, లైక్ జనరల్ నాలెడ్జ్ గురించి కావచ్చు, ఇంకా మనకు తెలియని ఇన్ఫర్మేషన్ అంతా కూడా తెలుసుకోవచ్చు అనమాట. ఫస్ట్ మనం కొన్ని జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ అడుగుతాము, లైక్ ఎన్ని కంట్రీస్ ఉన్నాయి, ఎన్ని కాంటినెంట్స్ ఉన్నాయి, వాటి క్యాపిటల్స్ ఏంటి, అలా సింపుల్ క్వశ్చన్స్. హే గూగుల్, how many continents are in the world? 7 continents. Here's a summary from the website nationsonline.org. There are a maximum of 7 continents: Africa, Antarctica, Asia, Australia, Oceania, Europe, North America, and South America. సో అండ్ ఇది ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అనేది సమ్ వెబ్సైట్స్ నుంచి తీసుకుంటుంది కదా, ఆ వెబ్సైట్ నేమ్ కూడా చెప్తూ ఆ కాంటినెంట్స్ నేమ్స్ అన్ని కూడా చెప్పింది. ఇప్పుడు మనం ఇండియా గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. హే గూగుల్, how many states are in India? 29 states. According to Wikipedia, it is a federal constitutional republic governed under a parliamentary system consisting of 29 states and 7 union territories. సో ఇప్పుడు మన కంట్రీలో 29 స్టేట్స్ అండ్ 7 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయని చెప్తోంది. అలాగే మనం వాటి క్యాపిటల్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అనమాట. హే గూగుల్, what is the capital of Andhra Pradesh? Hyderabad and Amaravati are the capitals of Andhra Pradesh. సో హైదరాబాద్ అండ్ అమరావతి ఆర్ ద క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంట. సో అలా స్టేట్ క్యాపిటల్సే కాదు, మనం కంట్రీ క్యాపిటల్స్ కూడా తెలుసుకోవచ్చు. హే గూగుల్, వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇండియా? New Delhi is the capital of India. సో అలా జనరల్ నాలెడ్జ్కి సంబంధించి ఇవే కాదు, ఈవెన్ మనము ప్రైమ్ మినిస్టర్ ఎవరు, ప్రెసిడెంట్ ఎవరు, సిఇఓస్ ఎవరు, ఇలా చాలా తెలుసుకోవచ్చు అనమాట. సో మనం ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ని అడుగుతాము. హే గూగుల్, హూ ఈస్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా? Narendra Modi is the Prime Minister of India. Hey Google, who is the Chief Minister of Andhra Pradesh? N. Chandrababu Naidu is the Chief Minister of Andhra Pradesh. So inka, hey Google, who is the CEO of Google? The CEO of Google is Sundar Pichai. అండ్ దీంట్లో మనం ఏంటంటే అలారం సెట్ చేసుకోవచ్చు, అలాగే రిమైండర్ సెట్ చేసేసుకోవచ్చు. మనం ఏమైనా మర్చిపోయినా అది రిమైండ్ చేయమంటే రిమైండ్ చేస్తుంది. రేపు ఇన్ని గంటలకు అలారం సెట్ చేయాలనుకుంటే అలారం సెట్ చేసుకోవచ్చు. అలాగే మనం కౌంట్ కూడా చేసుకోవచ్చు అనమాట, ఇన్ని సెకండ్స్ తర్వాత అన్నట్టు. సో హే గూగుల్, కౌంట్ 5 seconds. Okay, 5 seconds. Starting now. హే గూగుల్, స్టాప్ ఇట్. సో 5 seconds కౌంట్ చేయమనగానే కౌంట్ చేసేసింది. అలాగే ఇప్పుడు అలారం సెట్ చేస్తాను. హే గూగుల్, సెట్ అన్ అలారం అట్ 6 o'clock tomorrow. Got it. Your alarm's set for tomorrow at 6 a.m. సో రేపు మార్నింగ్ 6 AM మనకు అలారం సెట్ అయిపోయింది. సో మొబైల్స్లో అలా అంతా అలారం సెట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం అలారం సెట్ చేసే టైంలోనే మనం ఈ సాంగ్తో అలారం స్టార్ట్ అవ్వాలి అని అంటే కనుక మార్నింగ్ ఆ టైంలో ఆ సాంగ్తో ప్లే అవుతూ మనకు అలారం స్టార్ట్ అవుతుంది. అండ్ దీంతో మనం చాలా ఫన్నీ థింగ్స్ కూడా చేయించవచ్చు. లైక్ ఇది మన కోసం జోక్ చెప్తుంది, అలాగే మనం సాంగ్ పాడమంటే సాంగ్ పాడుతుంది. ఇప్పుడు ఒక జోక్ చెప్పమని అడుగుదాం. హే గూగుల్, tell me a joke. One joke. Coming up, acupuncture is a jab well done. Ouch. Hey Google, is that a joke? Acupuncture is a jab well done. Ouch. Hey Google, I don't like your joke. Oh no, I'm not programmed to deal with heckling. Hey Google, sing a song for me. Here it is, my big moment, a chance to sing, and I'll own it. సో అది మన కోసం జోక్ చెప్పింది. జోక్ నచ్చలేదంటే కొంచెం ప్రోగ్రామ్ అవ్వలేదని కోప్పడింది. అలాగే సాంగ్ కూడా పాడింది కదా. కిడ్స్కి అయితే చాలా ఎంగేజింగ్గా కూడా ఉంటుంది. లైక్ కిడ్స్కి సంబంధించిన రైమ్స్ చెప్తుంది, అలాగే కిడ్స్కి సంబంధించిన స్టోరీస్ చెప్పమంటే చెప్తుంది. అలాగే కిడ్స్కి మనకి అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అనిమల్స్ ఎలాంటి సౌండ్స్ చేస్తాయి, బర్డ్స్ ఎలాంటి సౌండ్స్ చేస్తాయి, పెట్స్ ఎలాంటి సౌండ్స్ చేస్తాయి, ఇలాంటివన్నీ కూడా చెప్తూ ఉంటుంది అనమాట. హే గూగుల్, హౌ బేబీ సౌండ్స్? This is a baby. Hey Google,
how lion sounds? This is a lion. Hey Google, how peacock sounds? This is a peacock. Hey Google, tell me a story. Sure, here's one from Storynori on Google Play Books. It's called The Emperor's Dream. The Emperor of China was in love with a dream. Or to be more precise, Hey Google, with a stop girl. it. సో ఇలా మనకి స్టోరీస్ అన్నీ చెప్తుంది అనమాట మనకి ఏం కావాలనుకున్నా. ఇంకా మనము అంటే కన్వర్షన్స్ ఉంటాయి కదా, ఈ కరెన్సీని కన్వర్ట్ చేయమని చెప్తే రూపీస్గా ఎలా కన్వర్ట్ చేస్తుంది, అలాగే డాలర్స్ నుంచి పౌండ్స్కి ఎలా కన్వర్ట్ చేస్తుంది, అలా అంతా కూడా కన్వర్షన్స్ ఈజీగా తెలుసుకోవచ్చు మనము, టైం కూడా టేకింగ్ కాదు. అలాగే మనం మ్యాథమెటిక్స్కి సంబంధించి అడిషన్స్ కావచ్చు, సబ్స్ట్రాక్షన్స్ కావచ్చు, మల్టిప్లికేషన్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చెప్తుంది. ఈవెన్ ఫార్ములాస్ చెప్తుంది. ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఇప్పుడు మనం కన్వర్షన్స్ అడుగుదాం కొన్ని. హే గూగుల్, కన్వర్ట్ జీబీపీ టు ఐఎన్ఆర్. 1 British pound is approximately 93 Indian rupees and 51 paise. సో ఇంకొకటి అడుగుదాము. హే గూగుల్, కన్వర్ట్ $1 టు ఐఎన్ఆర్. 1 United States dollar is approximately 71 Indian rupees and 16 paise. సో ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఈవెన్ మనము అడిషన్స్ అని కూడా చెప్పాను కదా, ఒకసారి అడుగుదాము. హే గూగుల్, యాడ్ 2 and 3. The answer is 5. ఇలా ఇంకా మ్యాథమెటిక్స్ సంబంధించి చాలా ఫార్ములాస్ కూడా నేను అన్నాను కదా. హే గూగుల్, వాట్ ఈస్ a+b²? On the website algebraitan.com, they say a plus b whole square 2 equals a squared plus b squared plus 2ab. 2 equals a squared plus b squared 2ab. a squared b squared equals. సో అదే అన్నమాట ఆన్సర్. అలా చాలా తెలుసుకోవచ్చు ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా. అంతేకాకుండా ఇప్పుడు మనకి టెక్నాలజీ చాలా డెవలప్ అయిపోయింది. లైక్ స్మార్ట్ మొబైల్స్, స్మార్ట్ వాచెస్, స్మార్ట్ లైట్స్, స్మార్ట్ టీవీస్ అన్నీ వచ్చేసాయి కదా. సో దీంతో మనం వాటిని లింకప్ చేసాము అంటే కనుక మనకి స్మార్ట్ లైట్స్కి సంబంధించి అవి డిమ్ అవ్వాలనుకున్నా, బ్రైట్నెస్ని పెంచాలనుకున్నా దీనికి చెప్తే ఇదే బ్రైట్నెస్ని పెంచేస్తుంది, డిమ్గా చేసేస్తుంది. అలాగే కనుక మనం మొబైల్కి లింక్ చేసేస్తే కంప్లీట్గా మనం ఎవరికైనా కాల్ చేయాలి అనుకుంటే వాళ్ళ కాంటాక్ట్ నేమ్ చెప్పేసేసి కాల్ టు దట్ నెంబర్ అని అనగానే వాళ్ళకి కాల్ వెళ్ళిపోతుంది అనమాట. అలాగే మనం టీవీ స్విచ్ ఆన్ చేస్తే చాలు, ఆ తర్వాత మొత్తం ఆపరేటింగ్ అంతా దీనికి చెప్తుంటే ఇది చేసేస్తుంది. లైక్ ఛానల్స్ చేంజ్ అవ్వడం కావచ్చు, యూట్యూబ్లోకి వెళ్ళి ఈ సాంగ్ ప్లే చేయమంటే ఆ సాంగ్ ప్లే చేయడం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనం ఓరల్గా చెప్పేస్తే చేస్తూ ఉంటుంది. అంత హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈవెన్ దీంట్లో ఇన్బిల్ట్ కొన్ని యాప్స్ ఉంటాయి, స్పాటిఫై అని, యూట్యూబ్ అనేసి. ఇంకా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాప్స్ని కూడా డౌన్లోడ్ చేసేసుకొని దీనికి లింక్ చేసేస్తే డైరెక్ట్గా మనం సాంగ్ ప్లే చేయమంటే ఆ సాంగ్ కూడా ప్లే చేసేస్తుంది. అలా చాలా అంతా కూడా ఇంత చిన్న దాంట్లోనే ప్రొవైడ్ అయిపోయింది అనమాట మనకి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో చేసినంతసేపు నాకైతే చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హోప్ చూసే మీకు కూడా ఇంట్రెస్టింగ్గా అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.